నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? అంతా అనుకున్నట్టు సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి బాలకృష్ణ అఖండ తాండవాన్ని బిగ్ స్క్రీన్ పైన ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ బ్యాడ్ లక్, సినిమాని అయితే వాయిదా వేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడడం వల్ల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే కొంతమంది ఎవరో కుట్ర చేశారని, వీళ్ళు కుట్ర చేశారు, వాళ్ళు కుట్ర చేశారని. అయితే నిజానికి ఈ సినిమా పైన ఎవరు కుట్ర చేయలేదు. ఈ సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, వాళ్ళు మాత్రమే కుట్ర చేశారు. అంటే వీళ్ళు పాత బకాయిలు అలాగే పెండింగ్ పెట్టుకొని వాళ్ళని మోసం చేయాలని చెప్పి ఈ 14 రీల్స్ అనే సంస్థని క్లోజ్ చేసి 14 రీల్స్ ప్లస్ అని ఇంకో ప్రొడక్షన్ని స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళు కూడా మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ టైంలో వీళ్ళపైన కుట్ర చేశారు. కాకపోతే బాలయ్య బలైపోయాడు. అంటే గతంలో ఈ 14 రీల్స్ ప్లస్ వాళ్ళు సర్కార్ వారి పాట సినిమాని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ సమయంలో వీళ్ళు కో ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. తర్వాత ఇంకో వేరే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్గా ఉండడంతో వాళ్ళు ఏమీ చేయలేక అక్కడ సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడైతే వీళ్ళే ప్రొడ్యూసర్లు కాబట్టి ఇక ఏరో సంస్థ వాళ్ళు అయితే కరెక్ట్ టైంలో చిక్కించుకున్నారు. ఈ సినిమా వాయిదా పడడంలో ఎవరిదైనా తప్పు ఉందంటే అంటే బాలకృష్ణది లేదు, అలాగే బోయపాటిది లేదు. తప్పంతా కూడా ఈ 14 రీల్స్ వాళ్ళది మాత్రమే. బాలకృష్ణది బోయపాటిది ఏమన్నా తప్పు ఉందా అని అంటే ఈ సినిమాని మిర్యాల రవీందర్కి ఇవ్వకుండా వీళ్ళని ప్రొడ్యూస్ చేయించడమే వీళ్ళు చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే మిర్యాల రవీందర్ గారు అప్పట్లో కరోనా టైం అయినా కూడా సినిమాకి ప్రీమియర్లు ఇవ్వకపోయినా, టికెట్ రేట్లు ఇవ్వకపోయినా చాలా ప్లాన్డ్గా అంటే ఎక్కువ మంది ఆడియన్స్కి చేరువయ్యేలాగా ప్రమోషన్లు చేసి అఖండ సినిమాని అయితే రిలీజ్ చేశాడు. చాలా బాగా ఆడింది సినిమా. కానీ మరి ఎందుకనో అఖండ 2 విషయానికి వచ్చేసరికి ఆయన బడ్జెట్ భరించలేకపోయాడో లేదంటే ఇతరత్ర కారణాలు ఏమో తెలియదు. కానీ ఈ 14 రీల్స్ వాళ్ళకైతే ఇచ్చేశారు. వీళ్ళు చూస్తే పాత బకాయిలన్నీ అలాగే పెట్టుకొని ఎవరెవరినో మోసం చేసి మళ్ళీ ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చిక్కించుకొని ఈ సినిమాని రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు. మొత్తానికి ఏది ఏమైనా సరే బాలకృష్ణ గారికి అయితే తన కెరియర్లోనే ఎప్పుడు లేని విధంగా ఒక పెద్ద అవమానం అయితే జరిగింది. అంటే అవమానం అంటే తను చేసిన మిస్టేక్ ఏం లేకపోయినా కూడా ఒక పెద్ద స్టార్ హీరో, మాస్ హీరో సినిమా ఉన్నట్టుండి రిలీజ్కి కొన్ని గంటల ముందు ఈ సినిమా వాయిదా పడ్డామంటే, అలాగే ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అంటే అవమానం కాక ఇంకేముంది. బహుశా ఇది బాలయ్య కెరియర్లోనే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. అంటే రిలీజ్కి ఇంకా 2-3 గంటలు టైం ఉంది. అలాగే ఫ్యాన్స్ అంతా సంబరాలతో మునిగిపోయారు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. బాలయ్య మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాని రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే సీక్వెల్ హైప్ ఉంది, క్రేజీ కాంబో ఉంది, అన్నీ కలిసి వచ్చాయి. ప్రీమియర్స్కి పర్మిషన్ దొరికింది, బెనిఫిట్ షోస్కి, ఎక్స్ట్రా హైక్స్కి, టికెట్ హైక్స్కి అన్నింటికి పర్మిషన్ దొరికింది. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో, సినిమా రిలీజ్కి ఇంకా 2-3 గంటలు టైం ఉందనుకుంటున్న టైంలో ఇలా సినిమా వాయిదా పడడం అనేది కెరియర్లో ఫస్ట్ టైం అనే చెప్పాలి. గతంలో నిప్పురవ్వ సినిమాకి బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ సినిమా, అలాగే రానా, ఇంకోటి ఏంటంటే చెన్నకేశవరెడ్డి సినిమాలకి ఇలా జరిగింది. కానీ అదేంటంటే షూటింగ్ ఆలస్యం కావడం వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చిందే తప్ప ఇలా రిలీజ్కి 2-3 గంటల టైం ఉన్న టైంలో ఏ సినిమా కూడా వాయిదా పడిందే లేదు. బాలయ్య కెరియర్లో ఈ అఖండ 2 అనేది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇది మాత్రం కన్ఫర్మ్. కెరియర్లోనే దారుణమైన ఫ్లాప్స్ని ఫేస్ చేసి బాలకృష్ణ తన స్టార్డమ్ అంతా కోల్పోయిన క్షణంలో మళ్ళీ తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు వేసి డిఫరెంట్ స్టోరీస్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించి 400 కోట్ల సినిమాలు అందించి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఒక షూటింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా బాలకృష్ణ తన కష్టం అంతా కూడా నేలపాలైందనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే బాలకృష్ణ ఈ సినిమాతో మన రీజనల్ సినిమా స్థాయిని మించి పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళాడు. తను రికార్డ్స్ సెట్ చేయాల్సిన రికార్డ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ సినిమాతో బాలకృష్ణ ఖచ్చితంగా కొన్ని రికార్డ్స్ అయితే సెట్ చేస్తాడని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఒక ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఈ అఖండ 2 సినిమా పైన చాలా హోప్స్ పెట్టుకుని ఉండేది, చాలా ఆశలు అయితే పెట్టుకుంది. 2025 సంవత్సరంలో ఈ స్థాయి సినిమా ఎప్పుడు కూడా లేదు. అంటే ఒక పెద్ద మాస్ సినిమా అయితే 2025లో రిలీజ్ కాలేదు, ఇలాంటి మాస్ సినిమా రిలీజ్ కాలేదు. దాంతో అదిగాక 2025లో ఆహా ఓహో సూపర్ హిట్, బంపర్ హిట్, రికార్డ్స్ అన్ని కొల్లగొట్టేసింది, రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది అని మాట్లాడుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు 2025 ఎండింగ్కి వచ్చాం కాబట్టి ఈ సినిమా ఆ ఫీట్ని అందుకోవాలని అందరూ కూడా ఎదురు చూశారు. ఫ్యాన్స్తో పాటు మాస్ ఆడియన్స్, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఎదురు చూసింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సినిమా అయితే అనుకోకుండా వాయిదా పడింది. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమా పైన ఉన్న హైప్కి కానీ ఈ సినిమా పైన ఉన్న క్రేజ్ దృష్ట్యా చూసుకుంటే ఈ సినిమా ఇప్పుడు అనుకున్న టైంకి రిలీజ్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా 2025లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిపోయిండేది సినిమా.
అయితే మంచి ఛాన్స్ కూడా మిస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక మంచి రిలీజ్ డేట్ ఈ సినిమాకి. బాగా మంచి క్రేజీ కాంబో, అలాగే సీక్వెల్ హైప్ ఉంది, అలాగే డిసెంబర్ సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో రిలీజ్ అయిన అఖండ సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దాంతో డిసెంబర్ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చేది. పైగా ఏ సినిమా కూడా దీనికి పోటీలో లేదు. కావాల్సినన్ని థియేటర్లు ఉండేవి. టికెట్ హైక్స్ ఇచ్చారు. ప్రీమియర్స్కి, బెనిఫిట్ షోస్కి అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు. ఇలాంటి రిలీజ్ డేట్ దొరకాలంటే ఇక చాలా కష్టం. ఇక రాబోయే నెక్స్ట్ వీక్లో చూసుకున్నా, ఆ తర్వాత చూసుకున్నా పెద్ద పెద్ద సినిమాలు అయితే ఉన్నాయి. అవతార్ కావచ్చు, తర్వాత కార్తీ నటించిన సినిమాలు కావచ్చు. మళ్ళీ ఇలాంటి టైం అయితే దొరకదనే చెప్పాలి. అటు హిందీలో చూసుకుంటే దురంధర్ సినిమాకి నెగిటివ్ టాక్ అయితే వస్తుంది. రన్ టైం అనేది 3 గంటల 30 నిమిషాలకు పైగా ఉండడంతో, అదిగాక సినిమా కూడా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బోరింగ్గా నడుస్తుందనే టాక్ వస్తుంది. కాబట్టి ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు ఉన్నాయి, అలాగే డెవోషనల్ అంశాలు ఉన్నాయి. నార్త్ ఆడియన్స్ బాగా చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే అంశాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి అఖండ2లో. ఈ సినిమా రిలీజ్ అయింటే కనుక ఖచ్చితంగా ఒక 300-400 కోట్లు అయితే ఈజీగా కలెక్ట్ చేసి ఉండేది. నిన్న బుకింగ్స్ చూసుకుంటే ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బుకింగ్స్ అయితే స్టార్ట్ కాలేదు. అయినప్పటికీ నేను నైజాంలో చూసుకుంటే ఎప్పుడు 5:30కి బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. 6కి వచ్చేసి ఈ సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. ప్రీమియర్స్ లేవని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇక నైజాం ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తే ఈ ఆంధ్రాలో కావచ్చు, నార్త్లో కావచ్చు, ఓవర్సీస్లో కావచ్చు, అటు తమిళనాడులో కావచ్చు, మొత్తం అంతా కలుపుకుంటే ఈ సినిమా 22 కోట్లకి పైగానే గ్రాస్ అయితే వసూలు చేసింది. ఇదైతే బాలయ్య కెరియర్లోనే కాదు, సీనియర్ హీరోస్లో కూడా బిగ్గెస్ట్ టాప్ నెంబర్ అనే చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయ్యింటే కనుక అడ్వాన్స్ బుకింగ్స్తో, అలాగే డే 1 కలెక్షన్స్తో మినిమం 60-70 కోట్ల గ్రాస్ వసూలు అయితే రాబట్టి ఉండేది. పంబర్ రేగిపోయిండేది. ఖచ్చితంగా బాలకృష్ణకి 100 కోట్ల సినిమా అందించే సినిమా కూడా ఇదే అయి ఉండేది. ఈ సినిమా 2025 సంవత్సరంలో కూడా హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా కూడా రికార్డ్ సెట్ చేసి ఉండేది. కానీ బ్యాడ్ లక్, సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది. ఇక బాలకృష్ణ అభిమానుల బాధ అయితే మనం మాటల్లో కూడా చెప్పలేము. చాలామంది అయితే ఈ సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయని తెలిసినా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ వెయిట్ చేశారు. నైట్ అంతా కూడా థియేటర్స్ చుట్టుపక్కలే తిరుగుతూ, అలాగే ఆ బ్యానర్లు కట్టారు. చాలా కోలాహలంగా సందడి చేసుకున్నారు. తర్వాత కొంతమంది బస్ స్టాండ్స్లో, కొంతమంది ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పడుకున్నారు. అంటే కేవలం ప్రీమియర్స్ మాత్రమే క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు వాళ్ళు. అంటే ప్రీమియర్సే కదా పోయింది, ఇక మార్నింగ్ షోస్ అయితే ఉంటాయి కదా, 4 AM షోస్ అని ఉంటాయి కదా అని ఈ సినిమా డబ్బులు తిరిగి రీఫండ్ ఇంకా కాకపోయినా సరే మళ్ళీ తమ డబ్బులు పెట్టుకొని సినిమా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు. ఈ విధవలు చేసిన తప్పేంటంటే ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినప్పుడు సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నామని వాళ్ళకు ముందే ఒక ఐడియా ఉండి ఉంటుంది. అలాంటప్పుడు బుక్ మై షో నుంచి ఈ సినిమాని తీసేసి ఉంటే బాగుండేది. కానీ వీళ్ళేంటంటే ప్రీమియర్సే కదా క్యాన్సిల్ అయింది, సినిమా 4 AMకి పడుతుంది కదా అని చెప్పేసి అక్కడే నిద్రలు కాచి ఈ సినిమాకి మళ్ళీ టికెట్ బుక్ చేసుకున్నారు. అటు చూసుకుంటే రీఫండ్ రాలేదు, ఇటు చూసుకుంటే మళ్ళీ జేబులోంచి డబ్బులు పెట్టారు. దాదాపుగా వీళ్ళకి ఒక 1000 రూపాయలకు పైగానే నష్టం అయితే వాటిల్లింది. నష్టం సంగతి పక్కన పెడితే బాగా నిద్ర కాచి, అలాగే ఇంటి దగ్గర అందరినీ వదిలేసి వచ్చి అక్కడ ఈ సినిమా మీద పిచ్చి వాళ్ళలా తిరుగుతున్నారు అక్కడ. అంటే ఇదొక అభిమానం అని చెప్పాలి. తప్పని చెప్పలేం, అలాగని రైట్ అని చెప్పలేం. కానీ ఏంటంటే అది ఒక పిచ్చి అభిమానం. వెళ్ళిపోయారంతే. సినిమా రిలీజ్ అవుతుందన్న ఉద్దేశంతో వెళ్ళారు. సినిమా పోస్ట్ పోన్ అయింది. అయినప్పటికీ వీళ్ళు క్లారిటీగా అసలు సినిమానే లేదు, ప్రీమియర్స్ మాత్రమే కాదు, మొత్తానికి సినిమానే వాయిదా వేశామని చెప్పింటే కనుక ఎవరి దారి కొద్ది వాడు వెళ్ళిపోయి ఉండేవాడు అప్పుడే. కానీ వాళ్ళ నైట్ అంతా కూడా అక్కడే ఉంచి చాలా 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 అంటే చాలా ఇబ్బంది పెట్టారు. ఈ 14 రీల్స్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ వద్దులే ఇంకా మనం చెప్పకూడదు, అంత ఇబ్బంది పెట్టారు ఫ్యాన్స్ని. అటు చూసుకుంటే బాలయ్య పరువు పోయింది, అటు చూసుకుంటే మంచి ఆపర్చునిటీ మిస్ అయింది. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉండేది, అది పోయింది. ఇటు చూసుకుంటే ఫ్యాన్స్ని కూడా శత విధాల ఇబ్బంది పెట్టారని చెప్పాలి. వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని చేశారంటే అన్ని చేశారు వాళ్ళు. ఇక వాళ్ళని ఏమన్నా కూడా మనం తిట్టినా, వాళ్ళను ఎదురుగా వెళ్ళి కొట్టినా కూడా ఆ కోపం అనేది తగ్గదు. అంత చేశారు ఈ 14 రీల్స్ వాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే అఖండ2 సినిమా రిలీజ్ డేట్ విషయానికి వస్తే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి వాళ్ళు పెండింగ్ పెట్టినది 28 కోట్లు. దానికి వడ్డీతో కలుపుకుంటే దాదాపుగా 50 కోట్లు దాటిపోతుంది. అలాగే కేవలం వాళ్ళకు మాత్రమే కాదు, మిగతా ఇంకా చాలా వాళ్ళకు కూడా పెండింగ్ అలాగే పెట్టారంట. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేయాలంటే దాదాపుగా 60 నుంచి 70 కోట్ల వరకు అయితే అవసరం అవుతుందంట. ఇక అంత పెట్టుకునేది ఎవరు ఈ సినిమాకి?
ఇప్పుడు బాలకృష్ణ విషయానికి వస్తే తను ఒక 10 కోట్ల వరకు అయితే అమౌంట్ వెనక్కి ఇస్తున్నాడంట తన రెమ్యునరేషన్ నుంచి. అలాగే బోయపాటి కూడా ఒక 5 కోట్ల వరకు రిఫండ్ అయితే ఇచ్చేస్తున్నాడంట, వెనక్కి ఇచ్చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా అది పెద్ద అమౌంట్ అవ్వడం వల్ల ఈ సమస్య అంత త్వరగా క్లియర్ అయ్యే అవకాశం అయితే లేదు. మామూలుగా వినిపిస్తున్నది ఏంటంటే ఈ సినిమాని ఈరోజు నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారని అంటున్నారు. కానీ అదంత ఈజీ కాదు. నాకు తెలిసి అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇక బుక్ మై షోలో చూసుకుంటే ఇది ఏకంగా 2026 రిలీజ్ అని చూపిస్తుంది. అంటే ఇక సంక్రాంతి కావచ్చు లేదంటే సంక్రాంతి సీజన్ పోయిన తర్వాత కావచ్చు. సంక్రాంతిలో అయితే ఈ సినిమాకి అవకాశమే లేదు. వస్తే ఈ సినిమా నెక్స్ట్ వీక్ 12వ తారీఖు కానీ ఈ నెల 12వ తారీఖు కానీ లేదంటే 24, 25వ తారీఖు కానీ రావాలి. లేదంటే జనవరి 1st వీక్లో 1, 2వ తేదీలో రావాలి. అంతే తప్ప సంక్రాంతిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అవకాశమే లేదు. ఆల్రెడీ ఉన్న సినిమాలే కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఇక ఆ సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి చిరంజీవి నటించిన మన శివశంకర వరప్రసాద్ సినిమాకైతే వాళ్ళు ముందే టికెట్స్ బుక్ చేసుకున్నారంట. ముందే థియేటర్స్ అన్ని బ్లాక్ చేసుకున్నారంట. దాదాపుగా 900 థియేటర్స్ వరకు ఆ ఒక్క సినిమాకే బ్లాక్ చేసుకున్నారు. అంటే పోటీ ఎలా ఉందో ఇక మీరే అర్థం చేసుకోండి. కాబట్టి ఈ సినిమా సంక్రాంతికి అయితే ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయితే కాదు. అయితే ఈ నెలలోనే ఈ సినిమా రిలీజ్ కావాలి. 12 కానీ 24, 25 తేదీల్లో కానీ సినిమా రిలీజ్ అవ్వాలి. ఇక లేదంటే డైరెక్ట్గా జనవరి 1st వీక్లో కానీ లేదంటే సంక్రాంతి పోయిన తర్వాత కానీ రిలీజ్ కావాలి. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి వాళ్ళు బకాయిలు చెల్లించిన అంత డబ్బులు వాళ్ళు చెల్లించలేరు. అది అయ్యే పని కాదు. ఇప్పుడైతే ఈ సినిమాకి రిలీజ్ అయితే లేదు. ఈ సినిమా ఒకవేళ బుక్ మై షోలో ఎక్కడైనా చూపిస్తే కనుక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఒక్క టికెట్ కూడా బుక్ చేసుకోకండి, మోసపోకండి. సరే, మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా మంచి ఆపర్చునిటీ మిస్ అయింది. అలాగే బాలయ్య పరువు పోయింది. ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఇండస్ట్రీ కూడా మంచి హోప్స్ పెట్టుకొని ఉండే ఈ సినిమా పైన బిగ్గెస్ట్ హిట్ అవుతుందని. అది కూడా దాటిపోయింది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.